అంకెల్లో రామకథ చిలికినదే ఆనంద సుధ. సుందరమైన హనుమంతుని ఉపాసించేవాడిని, అంటే మానసికంగా. ఎప్పుడు మాకు అన్నయ్య, మా తోడుగా ఉన్నాడు, మాకు నీడగా నిలుస్తున్నాడు ఆయన. పక్కనున్న ఆయన తిరిగ్గా చెప్తున్నారు, ఏమండి బస్సు యాక్సిడెంట్ అయిందండి, ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది, ఆ బస్సు ముందర భాగంలోకి వెళ్ళి తొంగి చూస్తే సీతమ్మ వారి చెంత రెండు చేతులు దోయిలించి వినయంతో వంగిన ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇచ్చారు ఆ చిన్న పోల్. పాట పద్యం కంటే ఆ క్షణంలో ఎప్పుడైతే వాళ్ళ దర్శనం అయిందన్నాడో అప్పుడు చూడాలి ఒకసారి ఆ మా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి, ఎట్లా అంటే ఇలా ఒకసారి స్టక్ అయిపోయాడు అనమాట, అంతే అలా ఒకసారి. ఎప్పుడు కూడా ఎలా వెళ్ళాలి, ఎలా సాధన చెయ్యాలి, గాయత్రి మాత పాదాలను ఎలా ఆశ్రయిస్తే ఆవిడ కరుణ వేగంగా దక్కుతుంది. కరుణించడే హరుడు కరకంఠుడా శివుడు తరుణీమణి తపము. నా గురువు గారు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మా అన్నయ్య నా గురువు. మా అన్నయ్య నాకు ఇక్కడ ఇలా పాడాలి, ఇక్కడ ఇలా సంగతి ఇవ్వాలి. 14 భువనాలు కూడా ఆ స్తంభాన్ని ఆధారం చేసుకొని భాసిస్తున్నాయి. ఈ శివనిందకు పాల్పడినందుకు నీకు ఎలాగూ నరకం తప్పదు, నీ ద్వారా శివనిందను విన్నందుకు నాకు నరకగతులు తప్పవు, కాబట్టి అందుకు ప్రాయశ్చిత్తంగా కనీసం నేను ఒక చితిని పేర్చుకొని దాంట్లో పడి మరణిస్తాను. ఏమో పరమేశ్వరుడికి నా పైన అనురాగం ఉంటే తదుపరి జన్మలోనైనా నన్ను కరుణిస్తాడేమో అని అమ్మవారు ఆశ్వాసాన్ని పొంది దూకడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఎంత మాటలాడితివో అవనీసురుడా, ఇంతి మనసు నెరుగకుండ తగదు బదరుట. అలాగే దిగంబరుడు అని నువ్వు అపహసిస్తున్నావే, దిగంబరుడు అంటే నిజమైన అర్థం తెలుసా? దిక్కులను వస్త్రములుగా కలవాడు కాబట్టి ఆయన దిగంబరుడయ్యా. సకల వ్యాపకుడు అనే భావనతో దిగంబరాఖ్యుడు అంటున్నాం గాని, వెంకటేశ నీకు ఎప్పుడైనా విశ్రాంతి కావాలంటే చెప్పు, ఇలాగే లాలిపాటలు రాసి నీకు ఇస్తాను. ఎంత అమాయకత్వం అండి ఆ చిన్నతనంలో. అంటే నేనేదో వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసుకోవాలి అనే తపన నాది. నాకే ఆ పిలుపు సోకి శ్రీకాంతి వెలిగెను తలపు. ఆ నారదుల వారి మహతి నేను, ఆ తుంబురల వారి కళావతి మా తమ్ముడు. ఎదలో వెన్ను నివలపు చీకట్లకు ఇది ఆఖరి బలుపు.